హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందు లైఫ్ స్టైల్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి అయితే చేస్తాను. ఏ విధంగా చేస్తాను, ఎలా చేస్తాను అన్నది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మామిడికాయ పచ్చడి చాలా కలర్ఫుల్గా, ఎమ్మీగా, సూపర్ టేస్టీగా అయితే వచ్చింది. చెప్పాలంటే ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడిని అయితే ట్రై చేశాను. నార్మల్గా నేను ఎక్కువ పండు మిర్చి పచ్చడిని అయితే ట్రై చేస్తాను, కానీ మామిడికాయ పచ్చడిని అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా ఫాలో కండి. ఇక్కడైతే పచ్చడికి కావాల్సిన పుల్లటి మామిడికాయలను అయితే తీసుకోండి. ఫస్ట్ ఇలా తీసుకున్న మామిడికాయలను అయితే ఇలా తోటంలో అయితే అన్ని మామిడికాయలకు కూడా కట్ చేసుకోండి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రబ్లోకి అయితే వాటర్ వేసుకొని ఇలా వాటర్లకి ఒక్కొక్కటిగా అయితే మామిడికాయలను అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత మామిడికాయల మీద ఉన్న జిగురుని అయితే పోయేంత వరకు రుద్దుకొని వాష్ అయితే చేసుకుందాము. ఈ విధంగా అన్నీ వేసుకొని వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్నవి ఇలా పక్కన అయితే పెట్టుకొని మామిడికాయలకు అనేది తడి లేకుండా క్లాత్ అయితే ఈ విధంగా అన్నీ అయితే తుడుచుకుందాము. మనం పచ్చడి చేసేటప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కడైనా ఉంటే పచ్చడి అయితే త్వరగా పాడవుతుంది, అందుకే క్లీన్గా అయితే తుడుచుకుందాము. ఈ విధంగా అన్నీ తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. ముక్కలు అయితే చాలా చిన్నగా మరియు చాలా పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే ఈ విధంగా కట్ చేసుకుందాము. ఇక్కడ ఇంకా తడి ఏమైనా ఉంటే పోతుందనేసి ఎండ్లో కూడా పెట్టేసుకున్నాను. పచ్చడి కలపడానికైతే అన్నీ ఇలా సిద్ధమైతే చేసుకున్నాను కావాల్సిన పదార్థాలతో. ఇప్పుడు ఐటమ్ అయితే రెడీగా పెట్టుకున్నాం కదా, పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడైతే మెజర్మెంట్ కోసం అయితే నేను ఈ గిన్నె వాడుతున్నాను. ఈ గిన్నె అయితే 7 గిన్నెలు అయితే మామిడి ముక్కలు అయితే తీసుకున్నాను. నేను చెప్పిన మెజర్మెంట్తో అయితే చేయండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నాకు కూడా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అన్నీ తీసుకుని ఆ పక్కన ఉన్న తెప్పల్లో అయితే వేస్తున్నాను, కలపడానికి చాలా బాగుంటుంది కదా అనేసి. మామిడి ముక్కలను ఒక్కొక్క గిన్నె నింపుతూ ఇలా తెప్పల్లోకి అయితే వేస్తున్నాను. నాకైతే కరెక్ట్గా 7 గిన్నెలు అయితే పట్టాయి. ఈ విధంగా మామిడి ముక్కలన్నీ తెప్పల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అయితే ఒక్కొక్కటిగా అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే 7 గిన్నెలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడైతే వేయించి పెట్టుకున్న మెంతాల పౌడర్ అయితే చిన్న కప్పుతో ముక్కాల కప్పు అంతా వేస్తున్నాను. అలాగే ఆవాలు కూడా వేయించుకొని పొడి చేసుకొని చిన్న కప్పుతో ముక్కాల కప్పు అంతా వేస్తున్నాను. సేమ్ మెజర్మెంటే. ఇక్కడ మెంతాల పౌడర్ ఎంత వేసామో ఆవాలు పౌడర్ కూడా అంతే వేస్తున్నాము. ఇక్కడైతే చిల్లీ పౌడరు మనము మామిడికాయల ముక్కలను అయితే కొలుచుకున్నాం కదా, ఆ గిన్నెతో అయితే ముక్కాల కప్పు అంతా ఇది చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము. తర్వాత సాల్ట్ కూడా అదే కప్పుతోనే ముక్కాల కప్పు అంతా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. ఆయిల్ కూడా అంతే సేమ్ కప్పుతో ముక్కాల కప్పు అంతా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత అన్నీ మిక్స్ అయితే చేసుకుందాము. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ముక్కలకి అంతా పట్టేంత వరకు కూడా చాలా చక్కగా అయితే మిక్స్ చేసుకుందాము. ఇలా చేత్తోనైతే మిక్స్ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ పచ్చళ్ళు, కాకపోతే ఏమైనా కొంచెం ఎడవట్ చేసినా పచ్చడి అయితే పాడవుతుంది. ఈ విధంగా అయితే మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా ముక్కలకైతే చాలా బాగా పట్టేంత వరకు అయితే మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఏదైనా క్లాత్ తీసుకొని కట్టేసి 2 డేస్ తర్వాత అయితే తీద్దాము. ఈ విధంగా కట్టేసి పెట్టాను. 2 డేస్ తర్వాత ఇప్పుడు తీస్తున్నాను. మీరు కూడా చూసేయండి ఎంత బాగా వచ్చిందన్నది. ఇక్కడైతే ఇప్పుతున్నాను క్లాత్. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎంత చక్కగా అండ్ కలర్ఫుల్గా వచ్చిందన్నది. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఉప్పు కారం ముక్కలకి పట్టిందో లేదో అనేసి చెక్ చేసుకుందాము. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమైనా తక్కువ ఏమైనా ఉంటే ఉప్పు కారము ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది కాబట్టి నేనైతే ఏమి యాడ్ చేస్తలేదు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకుందాము. వెల్లుల్లి అయితే 150 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. పొట్టు తీసుకొని ఈ విధంగా కచ్చపచ్చగా అయితే దంచుకుని పోపుకైతే ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తున్నాను. ఇక్కడైతే పచ్చడిలోకి ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి పోపుకైతే నేను సగమే వేస్తున్నాను.
ఈ విధంగా ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు దంచిన వెల్లుల్లి అయితే యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి కూడా చాలా వేయించలేదు, నార్మల్గా ఇలా వేయించుకొనేసి ఇప్పుడు పచ్చడిలోకి అయితే వేస్తాను. ఇక్కడైతే మామిడికాయ పచ్చడిలోకి అయితే పోపు వేసిన తర్వాత మరొకసారి అయితే మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా వేసిన తర్వాత అయితే చూడండి, ఇక్కడైతే వెల్లుల్లి చాలా అయితే వేయించలేదు నేను. వెల్లుల్లి చాలా వేయించడం వల్ల చేదు అనేది వస్తుంది, అందుకే చాలా వేయించలేదు. ఇప్పుడు పోపు వేసిన తర్వాత ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ బకెట్లోకి అయితే, ప్లాస్టిక్ లేదా గాజు కంటైనర్లో అయితే చాలా రోజులైతే పచ్చడి నిల్వ ఉంటుంది, అందుకని బకెట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను నేను. ఈ విధంగా అయితే మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు బకెట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్లాస్టిక్ బకెట్లోకి అయితే ఈ విధంగా అయితే షిఫ్ట్ చేస్తున్నాను. మాకైతే నియర్లీ 3 to 4 kgs అయితే పచ్చడి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.